ఎవరైతే మన ఫ్యూచర్ ప్రధానమంత్రి అని నమ్ముతున్నామో ఆయన అసలు మన దేశ పౌరుడేనా లేదంటే పరాయి దేశం కోసం పనిచేస్తున్న వ్యాపారవేత్త? యూపీఏ ప్రభుత్వం హయాంలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో ఫ్రెంచ్ కంపెనీకి 6 సబ్మెరైన్ల కోసం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ వరకు బానే ఉంది అని అనుకుంటాం, కానీ అసలు గుట్టు ఇక్కడే ఉంది. ఆ కాంట్రాక్ట్ లోని ఆఫ్సెట్ క్లాస్ ద్వారా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన బిజినెస్ పార్ట్నర్ ఉల్లిక్ మెక్నైట్ లబ్ధి పొందాడు, ప్రాఫిట్ పొందాడు. అది కాదు మనకు ప్రాబ్లం, ఆయన స్నేహితుడి పేరు చెప్పుకొని రాహుల్ గాంధీ కూడా ఇందులో ప్రాఫిట్ పొందాడు. ఎక్కడో ఫ్రెంచ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే రాహుల్ గాంధీకి ప్రాఫిట్ రావడం ఏంటి? అబ్బో, దీని వెనకాల మిస్టరీ చాలానే ఉంది. కంపెనీలు మారినా స్కామ్లు మాత్రం మారలేదు. 2002లో భారత్ లో బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీ రిజిస్టర్ అయింది. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా డైరెక్టర్లే. వెంటనే నెక్స్ట్ ఇయర్ 2023లో బ్రిటన్ లో కూడా రాహుల్ గాంధీ బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిజిస్టర్ చేశాడు. 2009లో అంటే ఎన్నికలకు ముందే కంపెనీని ఇమ్మీడియట్ గా క్లోజ్ చేసి పడేశాడు. ఎందుకు? అక్కడ ఏదో కుట్ర ఉందనే కదా అర్థం. ఇక్కడ చూడండి, 2011లో అదే పార్ట్నర్ ఆప్టికల్ ఆర్మర్ అనే కంపెనీలో డైరెక్టర్ గా చేశారు. అయితే విశాఖపట్నానికి చెందిన ఫ్లాష్ ఫోర్జ్ అనే సంస్థ ఆ కంపెనీని కొనుగోలు చేసింది. సరిగ్గా అదే సమయంలో మెజగాన్ డాక్ లిమిటెడ్ తో జరిగే సబ్ మెరైన్ కాంట్రాక్ట్ లో ఈ సంస్థకి భారీ లాభాలు చేకూరేలా ప్లాన్ చేశారు. ప్రతి ప్రాఫిట్ లో రాహుల్ గాంధీకి 65% షేర్స్, ఉల్లిక్ మెక్నైట్ కి 35% షేర్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు ఈ విషయం పైన విచారణ చేస్తుంది. బ్రిటన్ లో ఉన్న రాహుల్ గాంధీ కంపెనీ నుండి రిటర్న్స్ వచ్చే టైంలో నేను బ్రిటిష్ పౌరున్నే అని తనకు తానే చెప్పుకున్నాడు. ఈ విషయాలన్నీ బయట పెట్టింది ఎవరు తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి. నిజానికి ఈ విషయాలు ఈ రోజువి కావు. చాలా రోజుల క్రితమే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడు అని అనేక ఆధారాలతో బయటపెట్టారు. 2019 ఏప్రిల్లో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. ఆ నోటీసులో ఏముందో తెలుసా? నువ్వు బ్రిటన్ లో కంపెనీ పెట్టావు, ఆ కంపెనీకి నువ్వే డైరెక్టర్వి, ఆ కంపెనీ నుంచి రిటర్న్స్ వచ్చే టైంలో నీకు నువ్వే నేను బ్రిటిష్ పౌరుని అని చెప్పుకున్నావు. ఈ విషయం పైన భారతీయులకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కానీ రాహుల్ గాంధీ గారి నుంచి ఎటువంటి స్పందన లేదు, సైలెంట్ గా ఉండిపోయారు. ఈ విషయం పైన మాకు ఖచ్చితంగా ఆన్సర్ కావాలి అని చెప్పి కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శశిర్ కీలక పాత్ర పోషించి యూపీకి వెళ్లి అక్కడ కేసు వేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన అక్కడే కేసు వేశారు. ఈ విషయం పైన ఆయన చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఫస్ట్ ఎంపీ ఎమ్మెల్యేల కేసులను విచారించే లక్నో కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆ కోర్టు మా పరిధిలోకి రాదు అని దాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.